ఇక నేడు సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ కు సంతోష్ రావు వెళ్లనున్నట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సంతోష్ రావుకు సిఆర్పిసి 160 కింద సిట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావును సిట్ విచారించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ మలుపు తిప్పుకుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అధికారులని విచారించినటువంటి సిట్ బృందం ప్రస్తుతం సిపి సర్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సిట్ బృందం విచారణ ప్రస్తుతం రాజకీయ మలుపు తిరిగింది. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా వరుసగా సిట్ బృందం విచారిస్తుంది. ప్రస్తుతం జూబ్లీస్లో ఉన్నటువంటి ఆఫీస్లో ప్రస్తుతం సిపి ఆఫీస్లో ప్రస్తుతం ఇక్కడ సిట్ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు హరీష్ రావుతో పాటు మరొక వైపు కేటీఆర్ని కూడా సిట్ బృందం విచారించింది. ఈరోజు తాజాగా మధ్యాహ్నం 3 గంటలకి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరొక కీలక నేత అయినటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావుని మధ్యాహ్నం 3 గంటలకి విచారించబోతుంది. ఇప్పటి వరకు కూడా ఒకవైపు అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులను కానీ సిట్ బృందం ఉదయం 11 గంటలకే విచారణ ప్రారంభించేది. కానీ సంతోష్ రావు విషయంలో మాత్రం మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా సంతోష్ రావుని సిట్ బృందం ఏ విధంగా విచారిస్తుంది అన్నది మాత్రం చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కీలకమైనటువంటి సిట్ బృందం కీలకమైనటువంటి వివరణ అంతా కూడా సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రధానంగా రాధాకృష్ణరావు సిట్ బృందంకి సంబంధించి సిట్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాధాకృష్ణరావుతో పాటు అదేవిధంగా ప్రణీత్ అదేవిధంగా ఇతర కీలక అధికారులందరి దగ్గర కూడా కీలకమైనటువంటి ఆధారాలని సిట్టు సేకరించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానంగా దాన్ని బేరీజు వేసుకుంటూ కూడా ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఇద్దరిని కూడా విచారించారు. వారి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ రావుని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగాలి, ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేయాలన్న దానిపైన ఇప్పటికే సజ్జనార్ నేతృత్వంలో ప్రధానంగా సిట్ బృందం ఒక ప్రశ్నల ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. ఆ ప్రశ్నల ప్రణాళిక రూపంలో ఈరోజు జరిగేటటువంటి సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ జరగబోతుందని చెప్పాలి. మధ్యాహ్నం 3 గంటలకు మొదటగా సంతోష్ రావు తెలంగాణ భవన్కి వెళ్తారు. అక్కడ మొదటగా పార్టీ శ్రేణులు అదేవిధంగా నేతలతో సమావేశమైన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి జూబ్లీస్కి సంబంధించినటువంటి పిఎస్కి వస్తాడు. ఇక్కడ సిట్ బృందం ఆధ్వర్యంలో ఆయన విచారించబోతున్నారని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.